ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ మనకి పెథాలజీ డిపార్ట్మెంట్ బృందం అయితే మాత్రం అంతా ఉన్నారు. మనకి ఇక్కడ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా రకాలుగా వ్యాధి నిర్ధారణకైతే మాత్రం వాళ్ళ సహాయం ఎనలేనిది మనలేనిది. ఈ మధ్య కాలంలో చూస్తుంటే కొత్త కొత్త జబ్బులు కూడా కనుక్కోవడానికి పెథాలజీ వాళ్ళ అవసరం ఎంతో ఉంది, ఆవశ్యకత ఉంది. వాళ్ళు చాలా నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు కాబట్టి మనకు వెంటనే కొత్త జబ్బులు కూడా కనుక్కునే క్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే మనకి ఐహెచ్సిసి అనే ఒక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీలో రెగ్యులర్గా మనం హీమోగ్లోబిన్స్ చేస్తూ ఉంటాం. మనిషిలో 2 రకాల హీమోగ్లోబిన్స్ ఉంటాయి. అది అడల్ట్ హీమోగ్లోబిన్ అన్నట్టు ఉంటుంది, ఫీటల్ హీమోగ్లోబిన్. ఈ 2 కామన్గా మనం ప్రతి ఒక్కళ్ళలో ఉండేది. మన హీమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, 15%, 12%, 10% అని ఎనీమియా రక్తహీనత గుర్తిస్తానికి కూడా హెచ్బి ఎస్టిమేషన్నే చూస్తూ ఉంటాం. ఆ హెచ్బి ఎస్టిమేషన్ చూసే క్రమంలో చాలా రకాల హీమోగ్లోబిన్స్ కూడా ఉన్నాయి. వాటిల్లో మామూలుగా మనం అనుకున్నది అడల్ట్ ఒకటి, ఫీటల్ కాకుండా దాదాపు 150 పైన వేరియంట్స్, వీటిల్లో రకాలు మనం ఎప్పుడో ప్రపంచం గుర్తించి వాటిని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది. అలానే మనకి ఇక్కడ గుంటూరులో చాలా అరుదుగా వచ్చే హీమోగ్లోబిన్లో డి అనే వెరైటీ వాళ్ళ మన వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఇక్కడ పెథాలజీ బృందం నిశ్చితంగా పరిశీలించి హీమోగ్లోబిన్ డి వాటిల్లో కూడా 2 రకాలు ఉన్నాయి, పంజాబ్ వేరియంట్ అండ్ ఇరాన్ వేరియంట్. ఆ పంజాబ్ వేరియంట్ యూజువల్గా పంజాబ్ పరిసర ప్రాంతాల్లో ఉండేది. బట్ ఇక్కడ మనకు మాచర్ల నుంచి వచ్చిన కొంతమంది పేషెంట్లలో ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి సికిల్ సెల్తో పాటు ఈ ట్రైబల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి హెచ్బిలో పంజాబ్ గ్రూప్ కూడా, పంజాబ్ హెచ్బి కూడా ఉండటం జరిగింది. ఈ 2 కాంబినేషన్లు ఉండటం అయితే మాత్రం చాలా అరుదుగా ఉంటుంది. వీళ్ళు యూజువల్గా చాలా రక్తహీనతతో రక్తం బాగా తగ్గిపోయి 5% కన్నా తగ్గిపోయి వాటితో వచ్చిన సమస్యలతో రావడం జరుగుతూ ఉంది. వీటికి ట్రీట్మెంట్ కూడా చాలా కష్టంగానే ఉంటుంది. మూలకణాల ట్రీట్మెంట్ కానీ, స్టెమ్ సెల్ థెరపీ అని ఇలాంటివి ఉంటాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. బట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ మనకు అందుబాటులో ఇక్కడ గుంటూరులో లేవు. అవే వచ్చే అవకాశం ఉందండి.